ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే టీవీలలో యూట్యూబ్లో మాట చెప్తున్నారు, యేసు దగ్గరికి వెళ్ళకండి, వెళ్తే మీ కుటుంబంలో చీలికలు వస్తాయి అంటున్నారు. ఎప్పుడు చీలికలు వస్తాయి చెప్తాను. ఒకవేళ మీరు కొబ్బరి నూనె బ్యాచ్ భక్తులు అనుకోండి, మీ జీవితంలో చీలికలు రావు. కొబ్బరి నూనె బ్యాచ్ కాకుండా వాక్యాన్ని ప్రేమించేవాళ్ళనుకోండి, ఖచ్చితంగా మీకు చీలికలు వస్తాయి. అదేంటన్నా కొబ్బరి నూనె క్రైస్తవులు ఎవరు అంటారేమో. కొబ్బరి నూనె క్రైస్తవులు అంటే ఈ బైబుల్తోనూ యేసు ప్రభువుతోనూ ఏ సంబంధం ఉండదు. వాళ్ళకు ఉండే సంబంధం అంతా ఆ కొబ్బరి నూనె డబ్బాతోనే. నాకు ఇక్కడ బాగా నొప్పి వస్తూ ఉంది, ఆ నూనె పూసుకుంటే తగ్గిపోతుంది. ఈ చర్చిలో నూనె తగ్గట్లేదు, ఆ చర్చికి వెళ్ళి నూనె తెచ్చుకుంటా. ఆ చర్చిలో నూనె తగ్గట్లేదు, ఆ చర్చికి వెళ్ళి నూనె తెచ్చుకుంటా. వీళ్ళ భక్తి అంతా వీళ్ళ జబ్బుల మీద ఉంటుంది. ఈరోజు తలనొప్పి తగ్గిందా, మళ్ళీ చర్చికి వెళ్తుంటారు. ఎందుకని? రేపు ఒకవేళ గుండెలో నొప్పి వస్తే, గుండె నొప్పి తగ్గిందా మళ్ళీ చర్చికి వెళ్తుంటారు. ఎందుకని? ఇల్లుండి ఒకవేళ కాళ్ళు నొప్పి వస్తే, కాళ్ళు నొప్పి తగ్గినా చర్చికి వెళ్తుంటారు. ఎందుకని? భవిష్యత్తులో ఇంకేదైనా జబ్బు వస్తే, పాపం బ్రతికినంత కాలం అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, అది పోవాలా ఇది పోవాలనే పోతుంటారు. వాళ్ళకి దీంతో అనవసరం. ఇందులో ఏమి రాశారు? అనవసరం.